శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లరా, ఈ సమయంలో లేఖనాల్లోకి వెళ్ళి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన జీవము గల మీ లేఖనాల్లోకి వస్తూ ఉన్నాం ప్రభా. మీ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను నాయన మాకు దయచేయమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ బిడ్డలు గ్రహించు శక్తిని, జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి అని చెప్తూ ఉన్నాడు. నేటి దినాన మనం గమనించినట్లయితే ఎన్నో ఆపదలు, అపాయములు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాల నుంచి ఎవరు కాపాడుతారు మనల్ని అంటే ఎవరు కూడా కాపాడలేరు. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి ప్రమాదాల నుంచి కాపాడేది ప్రభువేనన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు ఈ విషయాన్ని గ్రహించి దేవుని కాపుదల్లో ఉండాలి. మనము, మన కుటుంబాలు, బిడ్డలు దేవుని కాపుదల్లో ఉండాలి. దేవుని కాపుదల్లో ఉన్నంత వరకే మనకు క్షేమమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదు చెప్తూ ఉన్నాడు, యెహోవా నా కాపరి అని చెప్తున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఎందుకంటే దావీదు బలాఢ్యుడు, అంతేకాదు యుద్ధవీరుడు, ఇంకా శత్రువులను హతం చేసేటటువంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా కత్తి కానీ, నా ధైర్యం కానీ, నా తెలివి కానీ, నాకున్నటువంటి ఏది కూడా నన్ను కాపాడలేదు, నన్ను కాపాడగలిగింది ప్రభువేనని చెప్తూ ఉన్నాడు. అంత బలమైనటువంటి వ్యక్తి, అంత శక్తి కలిగినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు కూడా నన్ను కాపాడలేరని చెప్తున్నాడు. నిన్ను, నన్ను ఎవరు కాపాడగలరు? ప్రభువు మాత్రమే మనల్ని కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దావీదు ఎక్కడికి పోయినని యెహోవా అతనిని కాపాడెను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడికి పోయినా కూడా, దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ శత్రువు మీదకి వెళ్ళినా దావీదును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, ఎవరు కూడా నన్ను కాపాడలేరు, కానీ నా సైన్యం కానీ, నా బలం కానీ ఏది కూడా నన్ను కాపాడలేదు, నా దేవుడు మాత్రమే నన్ను కాపాడగలిగినటువంటి దేవుడని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనల్ని కూడా ప్రభువే కాపాడేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. లేఖనాల్లోకి మనం వెళ్ళినప్పుడు 121 కీర్తన 8వ వచనంలో ఆయన నీ రాకపోకలు ఎందుకు కాపాడును అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. మనం ఎక్కడికి పోయినా కూడా, మనం కూడా అనేక పనుల మీద బయట తిరుగుతూ ఉంటాం. ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, ఇంకా మరి పిల్లలు స్కూల్కి వెళుతూ ఉంటారు. కాబట్టి అనేక పనుల మీద మనము రాకపోకలకి సాగిస్తూ ఉంటాం. అందుకే చెప్తున్నాడు, నీ రాకపోకలందు దేవుడు నిన్ను కాపాడును అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి నిన్ను మరి సమర్పించుకున్నట్లయితే, అప్పగించుకున్నట్లయితే ఆయన నిన్ను కాపాడేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే, నీ కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడును. సామెతలు 3:26లో మనం చూసినట్లయితే, నీ కాలు చిక్కబడకుండా సాతానుడు చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అనేక విధాలుగా దేవుని బిడ్డల్ని నష్టపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, నీ కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా కరువు కాటకాలు ఎందుకు కాపాడేటటువంటి దేవుడని 33వ కీర్తన 18వ వచనము మాట్లాడుతూ ఉన్నది. మరి లేమి కలిగినప్పుడు, అనగా కరువు కాటకాలు సంభవించినప్పుడు మనల్ని కాపాడేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలా కాపాడుతాడు ప్రభు అని ఇంకొక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతున్నాయి. యెషయా గ్రంథం 31:6 వచనంలో, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లు, పక్షులు ఎగురుచు తన పిల్లల్ని కాపాడుకున్నట్లుగా కాపాడుతాడట. పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఆహారం కోసము పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి దృష్టి అంతా పిల్లల మీదనే ఉంటుంది. కాబట్టి అవి ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లుగా కాపాడుతాడని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా గొర్రెల కాపరి మరి తన మందను కాపాడినట్లుగా, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా కాపాడుతాడని ఇర్మియా 31:10 మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా ఎంత జాగ్రత్తగా తన మందని కాపాడుకుంటూ ఉంటాడో, తన మంద మీదకి ఏదైనా మరి క్రూర జంతువు వచ్చినప్పుడు ప్రాణానికి తెగించి దానితో ఏ విధంగా పోరాడి తన మందను కాపాడుకుంటాడు, ఆ విధంగానే మన ప్రభు మనల్ని కాపాడుతాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు కోడి తన పిల్లల్ని కాపాడినట్లుగా మరి ప్రభు మనల్ని కాపాడుతాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రభు కాపాడేటటువంటి దేవుడు, తన బిడ్డల్ని కాపాడేటటువంటి దేవుడు. అందుకే దావీదు యెహోవా నా కాపరి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఎవరిని కాపాడుతాడు అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటల్ని మనం చూద్దాం. 116వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా సాధువులను కాపాడును అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. యెహోవా సాధువులను కాపాడేటటువంటి దేవుడు, సాధు స్వభావం కలిగినటువంటి వారిని కాపాడేటటువంటి దేవుడు. క్రూర స్వభావం కలిగి ఉంటే దేవుని కాపుదల మనకుండదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా సాధువు అనేటటువంటి మాటకి ఫుట్నోట్స్లో మనం చూసినట్లయితే సాధువు అనేటటువంటి మాటకి చిన్న పిల్లలు అనేటటువంటి అర్థం మనకు కనిపిస్తుంది, పసిబిడ్డలు అనేటటువంటి అర్థము మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము చిన్నపిల్లల మనస్సు కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్సు కలిగి ఉంటే ఆయన కాపుదల మనకు ఉంటుందనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లల మనస్సు ఎలా ఉంటుంది అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే వారిలో స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, ఇంకా మోసము ఉండదు. చిన్నపిల్లలు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటటువంటి వారుగా ఉంటారు, సంపూర్ణంగా తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి వారుగా ఉంటారు, తల్లిదండ్రులు చేయబట్టుకొని నడుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతారో మనం కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. దేవా, నీవే నా సమస్యలకు పరిష్కారమై ఉన్నావు, నీవే నాకు సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, నీవే నాకు శాంతిని అనుగ్రహించేటటువంటి దేవుడు, ఇంకా నా కుటుంబానికి నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడు అని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లల మనస్సు కలిగి ఉండాలి. ఒకసారి కొండ మీద ప్రసంగం మరి చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మరి అక్కడ చాలామంది ఉన్నారు, 5,000 మందిని రాయబడి ఉంది. 5,000 మందికి ఆహారం కావాలి. 5,000 మందికి ఆహారం కావాలంటే 200 దీనారాలు కావాలి. ప్రభు చెప్తున్నాడు, ఎవరికాడైనా కొంచెం ఆహారం ఉంటుందేమో అడగండి అంటే శిష్యులు వెళ్ళి మరి అక్కడ చేరినటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఎవరు కూడా ఆహారము ఉందని చెప్పలేదు. అయితే చిన్న పిల్లవాడు తన కాడు ఉన్నటువంటి ఆ చిన్న ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపల్ని మరి బయట పెట్టినట్లు మనం చూసి ఎవరు కూడా బయట పెట్టలేదు. చిన్నపిల్లలకి దాచిపెట్టుకునేటటువంటి మనసు లేదు, స్వార్థపూరితమైనటువంటి మనసు ఉండదు. కాబట్టి ఆ చిన్న ఆహారంతో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నపిల్లలు స్వార్థపూరితమైనటువంటి మనసు ఉండదు, వారిలో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటటువంటి వారుగా ఉంటారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చిన్నపిల్లల మనసు కలిగి ఉండాలి. దేవుని కాపుదలు కావాలంటే చిన్నపిల్లల మనసు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అలాంటి మనసు ఉంటుందో
దేవుని కాపుదల మనకుంటుందనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చిన్నపిల్లల గురించి మార్కు సువార్త 10:16 చిన్నపిల్లల గురించి రాయబడింది. ప్రభువు చెప్తూ ఉన్నాడు, చిన్నపిల్లలను నా యొద్దకి రానీయుడి, చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి అని చెప్తున్నాడు. కొద్దిమంది తల్లులు వారి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు శిష్యులు అడ్డుకుంటూ ఉన్నారు వాళ్ళని. ఆ సందర్భాన్ని ప్రభు చూసినప్పుడు చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి అని చెప్తూ ఇంకా వారిని ఆటంకపరచుకుడి అనేటటువంటి మాట కూడా చెప్తూ ఉన్నాడు. వారిని ఆటంకపరచొద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఇలాంటి వారిది దేవుని రాజ్యము అని కూడా చెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి మరి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇలాంటి చిన్నపిల్లలదే దేవుని రాజ్యం, ఇలాంటి వారిది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే మరి అందరి ప్రయాస కూడా, దేవుని పిల్లల ప్రయాస ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే నీవు కూడా స్వార్థం లేని చిన్నపిల్లల వలె మరి జీవించాలి. ఎప్పుడైతే స్వార్థం లేని చిన్నపిల్లలాగా మనం ఉంటామో ఆయన కాపుదల మన మీద ఉంటుందనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు ఏశావు ఇద్దరు కూడా అన్నలదమ్ముళ్ళే. అయితే యాకోబును మాత్రమే ఎందుకు దీవించినాడు ప్రభు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఏశావు కూడా సహోదరుడే కదా, ఎందుకు యాకోబునే దీవించినాడు అని ప్రశ్నించుకున్నట్లయితే ఆదికాండము 25:27 ఒక మాట ఉంది. యాకోబు సాధువై గుడారములో నివసించను, యాకోబు సాధువై గుడారములో నివసించను అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. సాధు స్వభావం కలిగి ఉన్నాడు యాకోబు, మొదటి నుంచి కూడా సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మరి దేవుని కాపుదల యాకోబు మీద ఉందన్నటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము క్రూర స్వభావం కలిగి ఉండకూడదు, సాధు స్వభావం కలిగి ఉండాలి. ఆయన సాధువులను కాపాడేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. రెండోదిగా 138 కీర్తన 6వ వచనంలో యెహోవా దీనులను కాపాడును అనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. దేవుని కాపుదల కావాలంటే రెండోదిగా దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అనగా తగ్గింపు కలిగిన స్వభావం. తగ్గింపు కలిగినటువంటి స్వభావం ప్రతి దేవుని బిడ్డలో ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తగ్గింపు లేకుండా మనల్ని మనము హెచ్చించుకున్నట్లయితే అది ఏమాత్రము దీవెనకరం కాదు. ఎందుకంటే లేఖనం చెప్తుంది, మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే దేవుడు ఏమాత్రము దాన్ని అంగీకరించడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తగ్గింపు కలిగి ఉండాలి కానీ హెచ్చించుకునేటటువంటి వారంగా ఉండకూడదు. ఒకవేళ నీకు మంచి ధనం ఉండొచ్చు, సమృద్ధికరమైన ధనం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, దాన్ని బట్టి నీవు గర్వించకూడదు, నీవు హెచ్చించుకోకూడదు. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ తగ్గింపు లేనట్లయితే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతామనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6:6లో మనం చూసినట్లయితే ఏమి తీసుకుని వచ్చినని యెహోవాను దర్శింతును అని చెప్తూ ఉన్నాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతునని చెప్తూ 8వ వచనంలో న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు. దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనసు ఉండాలి, తగ్గింపు కలిగినటువంటి మనసు ఉండాలి. దేవుని పిల్లలకి దీన మనస్సు కలిగినటువంటి వారి ఎడల దేవుడు కనికరం చూపుతూ ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీన మనస్సు కలిగి ఉంటే ఆయన మనకు న్యాయం తీర్చేటటువంటి దేవుడు. యోబు 36:6లో ఆ మాట మనకు కనిపిస్తుంది. దీన మనస్సు కలిగి ఉంటే ఆయన మనకు న్యాయం తీరుస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే 36వ కీర్తన 10వ వచనంలో మనల్ని విడిపిస్తాడు. ఏ కారణాన్ని చేత బంధించబడి ఉన్నావో, దేని చేత బంధించబడి ఉన్నావో ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా దీన మనస్సు కలిగి ఉంటే ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. 147 కీర్తన 6వ వచనంలో దీన మనస్సు కలిగినట్లయితే ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. పడిపోయినటువంటి మనలను ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. నీలో దీన మనస్సు ఉన్నట్లయితే ఆయన కనికరం కలిగి మరలా నిన్ను లేవనెత్తి మరి ముందుకు నడిపించేటటువంటి దేవుడని
లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దీన మనస్సు కలిగి ఉంటే 149 కీర్తన 4వ వచనంలో ఆయన రక్షణతో అలంకరించేటటువంటి దేవుడు, రక్షణ అనుగ్రహించేటటువంటి దేవుడు, ఆ రక్షణతో అలంకరిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నత స్థలంలో మరి దీన మనసు కలిగినటువంటి వారిని హెచ్చిస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీనత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. తగ్గింపు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మరి దేవాలయం యొద్దకు వచ్చి ఆ సుంకరి మరి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవా నేను పాపినని రొమ్ము కొట్టుకొనుచు మరి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న ప్రార్థన. దేవాలయం లోపలికి పోవటానికి కూడా భయపడుతూ ఉన్నాడు. దీన మనస్సు కలిగి ప్రార్థన చేసినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. పరిసయ్యుడైతే లోపలికి వెళ్ళినాడు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా తనను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరైతే దీన మనస్సు కలిగి ప్రార్థన చేసినాడు. తన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దీన మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనలను కాపాడుతాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. హిజ్కియా కూడా మరి శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే దీన మనస్సు కలిగి దేవుని వైపు చూసినాడు. దేవా, శత్రువులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నాకు లేదు, నాకు సహాయం చేయమని మరి దేవుని వైపు చేతులు చాపినప్పుడు మరి హిజ్కియాకి దేవుడు సహాయం చేసి తన దూతను పంపి శత్రువులను హతం చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. తగ్గింపు కలిగిన మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన దీనులను కాపాడేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీవు నేను కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. తగ్గింపు కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడు నేను హెచ్చిస్తే, మంచి ఉద్యోగం ఇస్తే, ఇంకా సమృద్ధికరమైన ధనాన్ని ఇస్తే దేవునికి వందనాలు చెప్పు. దేవా, నీవు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బట్టి, ఈ ధనాన్ని బట్టి, ఈ మంచి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పు. కానీ గర్వించొద్దు. గర్వించేవంటి దేవుడు గర్వస్తులను ఏమాత్రమూ దేవుడు సహించడు. గర్విష్ఠులు దేవునికి హేయులని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి మరి దానిని బట్టి గర్వించేటటువంటి వారంగా మనం ఉండకూడదని, దీనత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు 31వ కీర్తన 23వ వచనాలను మనం చూసినట్లయితే యెహోవా విశ్వాసులను కాపాడును అనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. ఆయన విశ్వాసులను కాపాడేటటువంటి దేవుడు. ఎవరైతే తనను విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే తనను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నారో, ఎలా నమ్మాలి ప్రభువుని అంటే సంపూర్ణంగా నమ్మాలి. అల్ప విశ్వాసము స్వల్ప విశ్వాసం మంచిది కాదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభువుని నమ్మాలి. నా ప్రభు శక్తి కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, నా సమస్య నుంచి, నా కష్టం నుంచి నన్ను విడిపించగలిగినటువంటి దేవుడని ప్రభునందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. ఇంకా హెబ్రీ పత్రిక 11:6 చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టనుగా జీవించలేవు. ప్రభువుని సంపూర్ణంగా నమ్మకుండా దేవునికి ఇష్టడుగా జీవించలేవు. దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేవు. కాబట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి ప్రభువు ఎడల. అల్ప విశ్వాసులంగా ఉండటం ఏమాత్రము మంచిది కాదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంటే విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినటువంటి స్థాయిలో లేదు, అల్పంగా ఉంది, తక్కువగా ఉంది. అలాంటి విశ్వాసం ఏమాత్రము మంచిది కాదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అల్ప విశ్వాసులు ఎలా ఉంటారంటే, అల్ప విశ్వాసి చింతిస్తూ ఉంటాడు, ప్రతిదానికి చింతిస్తూ ఉంటాడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. చిన్న విషయం జరిగినా కూడా చాలా భయపడుతూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి భయపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇంకా ప్రతిదాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు. ఇంకా అల్ప విశ్వాసి ప్రతిదానిని అనుమానిస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అల్ప విశ్వాసులంగా మనం ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసులంగా ఉండాలి. ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని వైపు చేతులు చాచేటటువంటి వారంగా ఉండాలనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎలాంటి విశ్వాసము? షడ్రోకు, మేషకు, అబేద్నెగోలో ఉన్నటువంటి విశ్వాసము. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే నీ బొమ్మకు మాత్రం మేము మొక్కము. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి.
ఇంకా దానియేలులో ఉన్నటువంటి విశ్వాసము, మరి సింహాల బోన్లో వేసినప్పటికీ, సింహాలు చెదురుగా కూర్చున్నప్పటికీ ఏమాత్రమో తొణకనటువంటి విశ్వాసము, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనేక మంది అలాంటి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, మంచి మనస్సాక్షిని త్రోసివేయటం ద్వారా విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. మంచి మనస్సాక్షిని ఇచ్చినాడు దేవుడు. దేవుని పిల్లలకు మంచి మనస్సాక్షిని ఇచ్చినాడు. ఆ మనస్సాక్షిని పక్కన పెట్టి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మోసపరచు ఆత్మలయందు లక్ష్యముంచుట వలన, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, మోసపరచు ఆత్మలయందు విశ్వాసముంచుట వలన మరి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అనేక మంది నేటి దినాన బయలుదేరినారు కదా, అనేక మంది బయలుదేరి అనేక మరి డాక్ట్రిన్స్ చెప్తూ ఉన్నారు. యేసయ్య దేవుడు కాదని చెప్పేటటువంటి దాన్ని ఏది కూడా నమ్మకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన మాత్రమే మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, మన కొరకు దిగివచ్చినటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనేక మంది ప్రభువును పక్కన పెట్టి మరి మోసపరుసు ఆత్మల యందు లక్ష్యం ఉంచట ద్వారా విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనమును ఆశించి అనేక మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ధనాన్ని ఆశించి ధన సంపాదనే ధ్యేయంగా మారి అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు. ధన సంపాదన తప్పించి ఇంకేది లేదు. ఉదయం లేచినప్పటి నుంచి ధన సంపాదనే వారి ధ్యేయము. కాబట్టి ఆ ధన సంపాదన వల్ల విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పటి వరకు? కడవరకు కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని కాపుదల కావాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. దేవుని కాపుదల మనకు కావాలంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. 145వ కీర్తన 20వ వచనంలో, తనను ప్రేమించు వారిని కాపాడును అనేటటువంటి మాట కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువుని ప్రేమించాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము కాపుదల కావాలంటే మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డమైన తర్వాత ప్రభువుని ప్రేమించాలి. ఒకవేళ మనకు మంచి కుటుంబం ఉండొచ్చు, ఇంకా శ్రేష్టమైనటువంటి ఈవులు మనకు ఉండొచ్చు, కానీ వాటిని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండకూడదు. కానీ మొదట ప్రభువుని ప్రేమించాలి, తర్వాత ఏదైనా. మొదట ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన మాటలను ప్రేమించాలి, ఆయన మార్గాలను ప్రేమించాలి, ఆయన కార్యాలను ప్రేమించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రభువుని ప్రేమిస్తావో అన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడనే మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ప్రేమించాలంటే, ఆయన నశించిపోతున్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నశించి లోకంలో పడి కొట్టుకొని పోతున్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తాన్ని చిందించి మనల్ని కాపాడాడు, మనకి రక్షణ దయచేసాడనే మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, మన పాపాలను క్షమించాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించాలి. మన పాపములను బట్టి శిక్ష అనుభవించాడు కాబట్టి మనం ప్రభువుని ప్రేమించాలి. అంతేకాదు, మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు కాబట్టి ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని ప్రేమించాలి దేవుని పిల్లలమైనటువంటి మనము. 31వ కీర్తన 23వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించమని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రభువుని ప్రేమించాలి. దేవుని కాపుదలు కావాలంటే ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఎలా ప్రేమించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, పూర్ణ హృదయముతో,
పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన కాపుదల మనకు ఉంటుందనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమించినట్లయితే మేలు కలుగుటకై సమస్తము సమకూరును. రోమాపత్రిక 8:28లో మనకు మేలు కలుగుతుంది. ప్రభువుని ప్రేమించినట్లయితే మనకు మేలు కలుగుతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సామెతలు 8:21 అయితే ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రభువును ప్రేమించేటటువంటి వారు ఆస్తికర్తలుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా 1000 తరముల వరకు ఆయన కటాక్షించును అనేటటువంటి మాట కూడా నెహెమ్యాలో మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో. ఇంకా ఆయన కాపాడేటటువంటి దేవుడు, ఆయన ప్రేమించినట్లయితే. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఎవరిని కాపాడుతాడు ప్రభు అంటే యెహోవా సాధువులను కాపాడేటటువంటి దేవుడు, సాధు స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోదిగా యెహోవా దీనులను కాపాడేటటువంటి దేవుడు, దీనులను కాపాడేటటువంటి దేవుడు, తగ్గింపు కలిగినటువంటి వారంగా, దీన స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యెహోవా విశ్వాసులను కాపాడేటటువంటి దేవుడు, సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా యెహోవా తనను ప్రేమించు వారిని కాపాడేటటువంటి దేవుడు, దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకి ఏదున్నా ఏది ఇచ్చినా కూడా మొదట దేవుని ప్రేమించాలి. మొదట దేవుని ప్రేమించినట్లయితే మన కుటుంబాలకు దేవుడు కావలసినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమించకుండా నీ ఆస్తినో, నీకున్నటువంటి ఉద్యోగాన్నో, కుటుంబాన్నో ప్రేమించినట్లయితే మరి అవన్నీ కూడా దేవుడు మరలా తీసివేయగలడనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమించినట్లయితే అవన్నింటినీ కూడా దేవుడు ఎంతగానో అభివృద్ధి చేస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము సాధు స్వభావం కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ప్రేమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఎంతగానో దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడని మీకు తెలియజేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రభువా, మరి మమ్మల్ని కాపాడేటటువంటి దేవుడు, ఆపదల నుంచి, అపాయముల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి మమ్మల్ని కాపాడేటటువంటి దేవుడివైనందుకై మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలను, భద్రతను మీ బిడ్డలకి, మీ బిడ్డల కుటుంబాలకు దయచేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. దయగల తండ్రి, మీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయమని కూడా మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. ఏ బిడ్డలు మీ వైపు చూస్తూ ఉన్నారు, మీ వైపు చేతులు చాస్తూ ఉన్నారు, మీ దయగల హస్తాన్ని చాపి బిడ్డలను ఆదుకోమని, సహాయం చేయమని కూడా మీ పాదాలు బట్టి అడుగుతూ నాయన మమ్మల్ని అందరినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.